వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కృషి పట్టుదల క్రమశిక్షణ కలిగి ఉంటే జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టినా అన్నారు. సోమవారం తెనాలి మండలం అంగల్కుదురు జెడ్పీ పాఠశాల నందు పాఠశాల వ్యవస్థాపకులు రావి నూతలపాటి సాంబశివరావు శత జయంతి మరియు గురు పౌర్ణమి కార్యక్రమాన్ని రావి నూతలపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హేని క్రిస్టినా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తొలుత సాంబశివరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. హేని క్రిస్టినా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నాడు నూతలపాటి సాంబశివరావు కృషితో ఏర్పాటైన పాఠశాల ఎంతో మందికి నేటికి విద్యను అందిస్తుందని, అటువంటి గొప్ప వ్యక్తులను నేటికి గుర్తు చేసుకున్నామంటే వారి కృషి పట్టుదల క్రమశిక్షణ కారణమేనని తెలిపారు. అటువంటి లక్షణాలను పాఠశాల దశ నుండే అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాలలో సమాజ సేవలు అందిస్తున్న పలువురిని ట్రస్ట్ తరపున సత్కరించారు. నాలా మల్లేశ్వరరావు స్వరలయ వేదిక అధ్యక్షులు లక్కరాజు సాయి, అంగల్కుదురు గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి, సినీ నటులు వేమూరి విజయభాస్కర్, పిల్లల వైద్యులు డాక్టర్ మధుబాబు, ఉపాధ్యాయులు అన్నపూర్ణ, అల్లం వెంకటనారాయణ, మహాలక్ష్మి, అబ్దుల్ కరీం, హరికథ భాగవతార్, గుంటూరు రాధాకృష్ణమూర్తి, శ్రీనివాసులకు ఆత్మీయ సత్కారం చేశారు. చిన్న వాటి నుండి స్టార్ట్ చేసి పెద్దవాటి వరకు కూడా ఇంకా పెద్దవి కూడా కనిపెట్టే విధంగా మీరు ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మరి ముఖ్యంగా ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి మరొక గొప్ప వ్యక్తి చంద్రమౌళి గారిని తప్పకుండా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో విధంగా ఈరోజు మరి 100వ సంవత్సరాన్ని చేసుకుంటూ ఈ యొక్క స్కూల్ ఫౌండేషన్ కర్త అయినటువంటి సాంబశివరావు గారిని మనం జ్ఞాపకం చేసుకోవటం మనం ధన్యతగా భావిస్తున్నాం. ఈరోజు మరి ఈ విధంగా అనేక మంది చదువుకోవడానికి ఇక్కడ మరి సౌకర్యం కల్పించి ఇంత చక్కగా అందరూ విద్యను అభ్యసించేటువంటి గొప్ప మరి వ్యక్తులుగా ఈరోజు వారిని జ్ఞాపకం చేసుకోవటం మనందరికీ ధన్యతగా నేను భావిస్తున్నాను. ఉపాధ్యాయులకి సన్మానం అంటే వాళ్ళు ఎంత చక్కగా చదువుకొని మరి వాళ్ళు ఎంత క్రమశిక్షణతో మరి ఉండబట్టి ఈరోజు మీ అందరికీ మంచి ఉపాధ్యాయులుగా ఇక్కడ ఉన్నారు కదా, ద బెస్ట్ టీచర్స్ అన్నమాట కదా. ఇప్పుడు వాళ్ళు మరి మంచి ఉపాధ్యాయులుగా ఈరోజు అవార్డు తీసుకుంటున్నారు అంటే వాడికి ఎంత క్రమశిక్షణ ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. అలాగే మరి ఈరోజు మరి కొన్ని విశిష్ట పురస్కారాలు అంటే ఆయా వాటిల్లో అంటే వాళ్ళకి అంటే ఉన్న ఆ టాలెంట్లో ఉత్తములైనటువంటి వారికి ఇక్కడ కొంతమందికి అవార్డులు కూడా ఈ సందర్భంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి గ్రామ ఉప సర్పంచ్ కనగల నాగభూషణం, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షులు గరికపాటి సుబ్బారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనురాధ, అబ్బరాజు, తిమరసు, ట్రస్ట్ నిర్వాహకులు ప్రకాష్, శివప్రసాద్, రాజేష్, రావి నూతలపాటి ఫౌండేషన్ కుటుంబ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత ట్రస్ట్ యొక్క లోగోను ఆవిష్కరించారు. రావి నూతల సాంబశివరావు గారి వారి యొక్క జ్ఞాపకాలు, రావి నూతల శ్రీరామూర్తి గారి యొక్క జ్ఞాపకాలు ఎప్పుడు కూడా పదిలంగా ఉండాలి. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క భావనలు, వారు చూపించినటువంటి మంచి మార్గాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని వారి పేరు మీద ఒక మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ 100వ పుట్టినరోజు కూడా చక్కగా ఘనంగా నిర్వహించాలనే దాంటి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ప్రకాష్కు ఉదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ అరౌండ్ 1970s హిందీ ప్రాథమిక నుంచి విశారద చదివి ఒక హిందీ లెక్చరర్గా ఉండి ఆ టైంలో చాలా తక్కువ నా ఉద్దేశం. సో అట్లాగే నాకు హిందీ కొంచెమన్నా వచ్చినా కూడా
అది కూడా ఆమె బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాను. సో అప్పటి నుంచి తాతయ్య గారి పేరు మీద ఇంగ్లీషు లెక్కల్లో బాగా మార్కులు సాధించిన వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం, అలాగే బామ్మగారి తర్వాత ఆమె పేరుతో హిందీలో వచ్చిన వాళ్ళ గురించి ఎక్కువ చెప్పడం, దాన్ని నాన్నగారు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. నా బ్యాడ్ లైక్ లాస్ట్ ఇయర్ నాన్నగారు కూడా చనిపోయారు. ఇక అప్పటి నుంచి ఆయన పేరుతో కూడా తెలుగులో కూడా సాహిత్య సేవలు చేసిన వాళ్ళకి అవార్డులు ఇవ్వాలని మొదలుపెడుతూ ఒక రాఘవేంద్ర ఫౌండేషన్ అనేది ఏర్పడిందండి. నాడు నేడు పనుల్లో భాగంగా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కొత్తపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ను సందర్శించారు. తెనాలి మండల పరిధిలో జరుగుతున్న విద్యా అభివృద్ధి పనులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు జరుగుతున్న టీచింగ్ టూల్ శిక్షణ కార్యక్రమం, వారు ఇస్తున్న నిధులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు అనే అంశాలపై నివేదిక తయారు చేసి పంపుతారని మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు. టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రాము స్థానిక సెయింట్ జాన్ స్కూల్లో 17వ తేదీ నుండి నిర్వహిస్తున్నాం. ఈ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, ఈ ట్రైనింగ్లో ఉపాధ్యాయులకి అదేవిధంగా విద్యార్థులకి పనికొచ్చే అంశాలు ఏమున్నాయి, అసలు ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, దీనివల్ల ఉపయోగం ఏంటనేది పరిశీలించడానికి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు 6 ఈరోజు సెయింట్ జాన్ స్కూల్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా నాడు నేడు పాఠశాలను, హై స్కూల్ని, స్థానిక బాలుర ఉన్నత పాఠశాలని సందర్శించారు. అదేవిధంగా ట్రైనింగ్లో లాజిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయి, మాస్టర్ ట్రైనీస్ ఏ విధంగా టీచ్ చేస్తున్నారు అనేది 1 గంట పాటు క్లాసులో కూర్చుని ఫిజికల్గా వెరిఫై చేసి ఉపాధ్యాయులతోనూ అదేవిధంగా కోర్స్ డైరెక్టర్తోనూ ఇంటరాక్ట్ అయ్యి ట్రైనింగ్ జరిగే విధానం పట్ల సంతృప్తిని ప్రకటించారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా మన ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అసిస్ట్ చేసేటువంటి టీము ఈరోజు బాయ్స్ హై స్కూల్కి రావడం జరిగింది. బాయ్స్ హై స్కూల్లో ఉన్నటువంటి రూమ్స్ని వాటిని చూడటం జరిగింది. ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏందనేది కూడా చూడటం జరిగింది. సంతృప్తిని వ్యక్తం చేశారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూకి సంబంధించి 2, మున్సిపాలిటీకి సంబంధించి 3, హౌసింగ్ కి సంబంధించి 2, డిఎల్పిఓ 1, సివిల్ సప్లైస్ కి సంబంధించి 1, రిప్రజెంటేషన్ కి 1, మొత్తం 10 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెనాలి డివిజన్ పరిధిలోని అధికారులు పాల్గొన్నారు. ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ జరిగింది. ఈరోజు మన దగ్గర 10 కంప్లైంట్స్ వచ్చాయి. ఆ 10 కంప్లైంట్స్లో 2 రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ఉన్నాయి. తర్వాత 3 కంప్లైంట్స్ మున్సిపల్ తెనాలి ఏరియా గురించి ఉన్నాయి. 2 హౌసింగ్ గురించి ఉన్నాయి. 1 సివిల్ సప్లైస్ గురించి ఉన్నాయి, రైస్ కార్డులో కరెక్షన్ కోసం. 1 పంచాయత్ ఇష్యూ ఉంది. తర్వాత 1 రిప్రజెంటేషన్ వచ్చింది. ఈరోజు ఇక్కడ తెనాలిలో వర్షం జరుగుతుంది, అందుకని కొంతమంది రైతులు 1 రిప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం తరపున ఏమేమి చేయాలి, ఏమేమి సపోర్ట్ వాళ్ళకి కావాలి ఆ విషయంలో. సో ఇవన్నీ కలిపి మన దగ్గర ఈరోజు పీజీఆర్ఎస్లో 10 కంప్లైంట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ. తెనాలి నాజర్పేటకు చెందిన చుండూరు మంగమ్మ అనే దివ్యాంగురాలకి తాపీ వర్కర్స్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్య కారణంగా మరణించిన ఆమెకు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం మరియు 8వ వార్డు జనసేన నాయకుల సహకారంతో మంగమ్మ అంత్యక్రియలు జరిపారు. తెనాలి నాజర్పేట 8వ వార్డు చుండూరు మంగమ్మ అనే వికలాంగురాలు ఈరోజు 22/7/2024 సోమవారం స్వర్గస్థులైంది. ఆమెకి ఎవరూ లేనందువలన ఆమె అనాథగా భావించి మన 8వ వార్డు జన సైనికులు మరియు తెనాలి డివిజన్ భవన నిర్మాణ టాపీ వర్కర్స్ యూనియను కమిటీ సభ్యులు అందరి సహకారంతో ఆమెకి కర్మకాండలు చేయటానికి నిర్ణయించుకొని చేస్తున్నాం. దీనికి అందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు.
తెనాలి డివిజన్ పరిధిలోని ఉపాధ్యాయులకు జరుగుతున్న టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం 4వ రోజు కొనసాగింది. 4వ రోజు స్టేట్ అబ్జర్వర్ అఖిల్ శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. తరగతి గదిలో బోధన కార్యక్రమం ఎలా జరుగుతుందో పరిశోధన చేసి బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ లక్ష్మీనారాయణ కోరారు. మనకి అకాడమీ అంటే 3వ ఏరియా సోషియో ఎమోషనల్ స్కిల్స్. ఈ సోషియో ఎమోషనల్ స్కిల్స్లో మనం 3 ఎలిమెంట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ 3 ఎలిమెంట్స్ అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఒకటి అటానమీ, పర్సివరెన్స్ అండ్ సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్. చూడండి, మనకు నిన్న 2 ఏరియాస్ కంప్లీట్ అయినాయి. ఫస్ట్ ఏరియా క్లాస్ రూమ్ కల్చర్. ఈరోజు టీచ్ టూల్స్ సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది 18వ తారీఖు నుంచి జరుగుతుంది. ఈరోజు 22వ తారీఖు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఈరోజు అబ్జర్వర్స్ కూడా రావడం జరిగింది. మన వరల్డ్ బ్యాంకు కోఆపరేషన్ తోటి ఇది జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా వెళ్ళి క్లాస్ రూమ్లో టీచింగ్ని, అదేవిధంగా స్టూడెంట్ బిహేవియర్ని, క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ని, లెర్నింగ్ని మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా ట్రైన్ అప్ అవుతున్నారు. ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.